మన చిరంజీవి వాస్క్యులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో అందరికీ నమస్తే. ఈ రోజైతే బ్యూటిఫుల్ టిప్ రెడీగా ఉంది. సో ఒకవైపు పొల్యూషన్ ఎక్స్పోజ్ అవుతున్నాం, మరొక వైపు విపరీతమైన ఎండ. మనం స్కిన్ ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలో మన హెయిర్ని కూడా మెయింటైన్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. ఊరికనే హెయిర్ ఫాల్ అవ్వదు, దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. సో దట్ మనం ఈ హీట్ నుంచి, పొల్యూషన్ నుంచి మన హెయిర్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే స్మూత్గా హెల్దీ హెయిర్ ఎలా రావాలి, ఎలా తెప్పించుకోవచ్చు అనేది ఈ మిరాకిల్ టిప్. సో మనతో పాటు కేతా శోభారాణి గారు ఉన్నారు. సో 20 years ఎక్స్పీరియన్స్తో చాలా చాలా మిరాకిల్ టిప్స్ చెప్తూ ఎంతోమందికి ఒకవైపు స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడం కావచ్చు, హెల్త్ కాన్షియస్ కావచ్చు, హెయిర్ ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇంకా చాలా మందికి స్కిన్కి సంబంధించి రకరకాల డిసీజెస్ కూడా ఉంటాయి. వాటికి కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే హోమ్ రెమెడీ ఎలాగా మేక్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే సూపర్ రిజల్ట్ వస్తుంది అనేది చెప్తా ఉన్నారు. సో ఈ రోజు కూడా ఒక మిరాకిల్ టిప్ అని ఎందుకు అన్నానంటే, హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే మనకి గెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆమె ఏజ్కి తగ్గట్టు మనం చూడొచ్చు ఒకసారి, స్కిన్ కావచ్చు, హెయిర్ కావచ్చు, ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటారో. సో అలాంటి తన ఓన్ ఎక్స్పీరియన్స్తో రకరకాల టిప్స్ ప్రిపేర్ చేస్తూ మనందరికీ షేర్ చేస్తున్నారు. వన్స్ అగైన్ మీ అందరి తరపు నుంచి కూడా శోభా గారికి వెల్కమ్ చెప్తూ థ్యాంక్స్ కూడా చెప్పేద్దాం. నమస్తే శోభా గారు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను చాలా చూసాను మీ రివ్యూస్ కానీ, ఎక్కడికి వెళ్ళిన హ్యూజ్ రెస్పాన్స్. సో మీరు చెప్పే టిప్స్ ఫాలో అవుతున్నారు, మాకు మంచి రిజల్ట్స్ వచ్చిందని, లేకపోతే మేము సెల్ఫ్ బ్యూటీషియనిస్ట్గా మేక్ అవ్వాలనుకుంటున్నాం, మేము ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి కూడా మీ క్లాసెస్ చాలా యూస్ఫుల్. నేను చాలా చూసున్నాను కూడా. సో మీరు సుమన్ టీవీ రిక్వెస్ట్తో మళ్ళీ అందరికీ కూడా ఆ టిప్స్ అన్నీ షేర్ చేస్తూ ఉన్నారు. మిరాకిల్ టిప్ అంటున్నారు, ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ పెట్టేశారు. ఏంటి అంటే జనరల్లీ ఏంటంటే అందరూ హెయిర్ అనేది ఉన్న హెయిరే హెల్దీగా కావాలి అనుకుంటారు కదా, లెంగ్తీగా కావాలి, సాఫ్ట్గా కావాలి అనుకుంటారు కదా. సో ఉన్న హెయిర్ హెల్దీగా రావాలి, దట్టు రీగ్రోత్ రావాలి అంటే ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో జనరల్లీ పార్లర్కి రమ్మని చెప్పను, మనం చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో అవైలబుల్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే చెప్తున్నాను కదండి. సో ఈరోజు కూడా నేను చాలా సింపుల్ టిప్స్, అవి ఏంటి అంటే కర్రీ లీవ్స్, కరివేపాకు. సో కరివేపాకు మనకి వెరీ యూస్ఫుల్, లో బడ్జెట్ ప్లస్ అన్ని సీజన్ లో దొరుకుతుంది కదా. సో కరివేపాకు తీసుకుంటాను. అలానే మనకి ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు. సో ఈ ఉల్లిపాయలు కూడా అన్ని ప్లేసెస్ లోని మనకి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి కదా. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఎంత మిరాకిల్లో మీరే చూస్తారు. చాలా మందికి గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది. గ్రే హెయిర్ వచ్చిన తర్వాత మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, రకరకాల ప్యాక్స్ వేసుకుని రకరకాల ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు అని కూడా ఆలోచించవచ్చు కదా. ఈ టిప్ అనేది గ్రే హెయిర్ కంట్రోల్ అండ్ మన హెయిర్ అనేది లెంగ్తీగా, హెల్దీగా, స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మంచి టిప్ మీ అందరి కోసం. ఎస్ శోభా గారు, జనరల్గా మనకి బ్యూటీ సర్వీసెస్ అనేటప్పటికి హై ప్రయారిటీ ఒకటి స్కిన్ టోన్ ఉంటుంది, రెండు సెకండ్ ప్రయారిటీ హెయిర్ ఉంటుంది. సో మీరు ఇచ్చే క్లాసెస్ లో కూడా మీ హెయిర్ ని మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో మీరే ఒక ఫీడ్బ్యాక్ గా అందరికి చెప్తా ఉంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆఫ్టర్ 40s చాలా కంప్లైంట్స్ ఉంటాయి, స్కిన్ డార్క్నెస్ కానీ, ముడతలు వచ్చేయటం, రింకిల్స్ రావటం, లేకపోతే డార్క్ స్పాట్స్ ఉండటం, హెయిర్ ఫాల్ అవటం ఇలా. కానీ నన్ను చూడండి, నేను పాటిస్తున్న రిజల్ట్ ఎలా ఉందో చూసి నేను చెప్తుంది ఫాలో అవ్వండి అని మీరు 100% అష్యూరెన్స్ గా చెప్తారు. ఏం చెప్తారు అసలు మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్? నేను పార్లర్ రన్ చేస్తూ కూడా 22 years కంప్లీటెడ్ అండి. 22 years. ఇప్పుడు చెప్పాలంటే నా క్లయింట్స్ చాలా మందికి తెలుసు, చిన్న పిల్లలు బేబీ హెయిర్ కట్ కి వచ్చేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్ళయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని బేబీ హెయిర్ కట్ కి తీసుకొస్తున్నారు. సూపర్ జనరేషన్స్, అది వాళ్ళ జనరేషన్. వాళ్ళే అంటారు, ఈ ఆంటీ నాకు కట్ చేశారు, నాకు హెయిర్ కట్ చేసేవారు ముందని చెప్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళకు కూడా అలవాటు అయిపోయి మన దగ్గరికి తప్ప, అంటే ఒక నమ్మకం, బ్యూటీ పార్లర్ అనేది, డాక్టర్స్ అనేది, స్టైలరింగ్ అనేది ఒక నమ్మకం ఉంటేనే రాగలుగుతారు. నమ్మకం ఎప్పుడు వస్తుంది? రిజల్ట్ ఉంటేనే నమ్మకం వస్తుంది. సో మన దగ్గర అయితే 22 years లో రిజల్ట్ అనేది 100% ఉంటుంది. సో అందుకే ఆ నమ్మకంతోనే వస్తారు. నేను కూడా ఆ నమ్మకంతోనే సర్వీస్ చేయిస్తూ ఉంటాను.
అంతే కదా, మనం 22 years అయిపోయింది, ఇంత ఛానల్లో చెప్తున్నాము, ఇలా పేపర్లో వస్తున్నాం, అయినా సరే ఇంత మనకి ఫాలోయింగ్ ఉన్నా సరే మనం కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళకి నా వరకు ఎంత ఎఫర్ట్ ఇవ్వగలరో అంతవరకు నేను ఇస్తూ ఉంటా. సో ఇప్పుడు సుమన్ టీవీ ద్వారా మనకి సుమన్ టీవీ యాజమాన్యానికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరూ అవకాశం ఇచ్చిన నాకు, వింటున్న మీ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ యాజమాన్యానికి చాలా చాలా బిగ్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టైం కూడా ఎఫర్ట్ చేస్తూ సో అన్ని చక్కగా ఓపికగా పేషెన్సీతో అన్ని రెడీ చేసి, ఎందుకంటే మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది, హ్యాపీయెస్ట్ గా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా కేర్ తీసుకుంటారు. సో ఇది మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తారు? ఇది ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆనియన్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఉల్లిపాయలు ఏం చేస్తామంటే ఇలా తీసుకుంటాం. జస్ట్ ఇది ఎక్కువ క్వాంటిటీ అక్కర్లేదు, హెన్నాలాగా మనం ఎక్కువ అప్లై చేయక్కర్లేదు. ఆనియన్స్ ఇగోండి పైన అంతా మనం రిమూవ్ చేసేసాం, పీల్ చేసేసాము. పీల్ చేసిన తర్వాత ఎక్కువ అక్కర్లేదు క్వాంటిటీ అనుకున్నాం కాబట్టి ఒక్క ఆనియన్ సరిపోతుంది, ఒక ఉల్లిపాయ సరిపోతుంది. దీనికోసం మిక్సీ జార్ లో వేసి మనం పేస్ట్ చేసే కన్నా పీలర్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇదిగోండి మనకి ఆనియన్ జ్యూస్ కావాలి. జ్యూస్ అంటే మనకి ఇందులో తీసేయచ్చు. కొద్దిగా జ్యూస్ 1 tablespoon ఆ 2 tablespoon సరిపోతుంది. మీరు చెప్పే చిట్కాలు టైం సేవ్ చేస్తాయి బాగా. ఇప్పుడు చెప్పారు మనమైతే గనక అమ్మో ఆనియన్ కావాలి జ్యూస్ తీయమన్నారని మళ్ళీ మిక్సీ పట్టుకుంటాం, అలా అవసరం లేకుండా ఈజీ టిప్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా చేసుకునేలా ఉండాలి, మనం చేసేవి ఏంటంటే అందుబాటులోనే ఉండాలి, ఎవరైనా తొందరగా చేసుకునేలా ఉండాలి. అంటే ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఫీల్ అవుతాం కాబట్టి కాస్త ఇది మనకి వర్కౌట్ అవుతుందని కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. జనరల్ గా మీ అందరికీ తెలుసు కర్రీ లీవ్స్ కానీ ఆనియన్ కానీ హెయిర్ కి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా హెల్ప్ చేస్తాయని. సో ఈ రెండింటి కాంబినేషన్ లో మనం ఈ టిప్ మేక్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 100% వర్కౌట్ అవుతుంది అంటున్నారు. హెయిర్ కి మంచిదే, కరివేపాకు ఇంటేక్ కూడా మంచిదే. చాలా ఎపిసోడ్ లో నేను చెప్తూ ఉంటాను కదా, మనకి ఇంటేక్ కూడా కరివేపాకు గ్రే హెయిర్ కోసం చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఈ హాట్ సమ్మర్ లో స్కిన్ ఎలా అయితే మాడిపోతుందో హెయిర్ కూడా అంతే కాలిపోయినట్టు అయిపోతుంది. బట్ మనం ప్రొటెక్ట్ చేసుకుంటేనే అది హెల్దీ హెయిర్ ఉంటుంది, మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్ లుక్ గానీ లేకపోతే కాన్ఫిడెన్స్ బాగా క్రియేట్ కూడా అవుతుంది. ఇది చూసారంటే ఇది కరివేపాకు దంచుకున్న లీవ్స్ మాట, పేస్ట్ చేసేసానా, కరివేపాకుని పేస్ట్ చేసుకున్నాం. మరి ఇది కూడా దీన్ని మిక్సీ వేయక్కర్లేదు, ఎందుకంటే పెద్ద కాదు, పచ్చిగా మీరు చేసేసాం అలా. సో దీనికి జ్యూస్ కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఫిల్టర్ చేస్తున్నాను ఇలా. ఓకే, ఆల్రెడీ ఇది వాటర్ కంటెంట్ కాబట్టి ఆనియన్ ఈజీగా వచ్చేస్తుంది. చూసారు ఇప్పుడు ప్యూర్, మనకి అందులో ఎక్కడ వాటర్ గానీ ఏది టచ్ చేయలేదు. అది ఇంత ప్యూర్ చూడండి. మనకి ఏమాత్రం ఖర్చు అయిందండి, ఇది ఒక్క ఉల్లిపాయ, కరివేపాకు ఆకులు అంతే. ఇప్పుడు చూసారా దీంతో ఎంత స్ట్రెంగ్త్ గా తయారవుతుందంటే హెయిర్. అంటే ఇప్పుడు మనం ఈ ప్యాక్ ప్రిపేర్ కి 5 రూపీస్ కూడా ఎఫర్ట్ చేయలేదు నాకు తెలిసి. అంతే, ఇలా వేసుకోవచ్చు కానీ ఇవన్నీ అంటుకుంటాయి, స్కాల్ప్ ఇరిటేషన్ గా అనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ ఈ ప్యాక్ అప్లై చేసుకొని కొంచెం అటు ఇటు వెళ్ళి నడవటం లేకపోతే పనులు చేసుకుంటారు, అప్పుడు ఇరిటేట్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి మనం జ్యూస్ ఇలా ఫిల్టర్ చేసుకుంటే బెటర్. చూడండి గోరింటాక్ లా కనిపిస్తుంది చక్కగా. మనకి కర్రీ లీవ్స్ కూడా ఇంకా ఇవి కూడా ఏమైనా అంటుకుంటాయంటే దీన్ని కూడా మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆనియన్ ఎలా ఫిల్టర్ చేసుకున్నాము అదే విధంగా ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక క్లాత్ లాంటిది తీసుకొని పౌడర్ ని చేసేసుకోవచ్చు, లేదంటే ఇందులో కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా ప్యూర్ వచ్చేస్తుంది, సాఫ్ట్ గా ఉంటుంది ఇంకా పౌడర్ అన్నట్టు. ఇది హెయిర్ అంతా అక్కర్లేదు మనకి, చక్కగా స్కాల్ప్ కి. మన హెయిర్ స్ట్రెంగ్త్ అన్నాం, స్ట్రెంగ్త్ అంటే ఎక్కడ ఉంటుంది, రూట్ లెవెల్ లో మనకి. అంటే మనకి మెయిన్ కావాల్సింది స్కాల్ప్. స్కాల్ప్ గానీ ఈ పేస్ట్ ని అప్లై చేసినట్లయితే రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో. సో అప్లై చేసిన తర్వాత కూడా సర్టెన్ టైం ఇవ్వాలని చెప్తూ ఉంటాను. టైం ఇస్తేనే స్కాల్ప్ అబ్జార్బెన్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఇచ్చే టైం 25 minutes. ఓకే, 25 minutes స్కాల్ప్ కి చక్కగా అప్లై చేసుకొని, లైక్ మీరు టెయిల్ కోమ్ లాంటిది యూజ్ చేసి పార్టీషన్ తీసుకొని స్కాల్ప్ కి చక్కగా అప్లై చేసుకుంటే గనుక ఇమీడియట్ గా దాని ఇంపాక్ట్ అంతా హెయిర్ గ్రోత్ అవ్వడానికి సోర్స్ ఉంటుంది. ఏదైతే హెయిర్ గ్రోత్ వస్తుందో అదంతా కూడా స్మూత్నెస్ కూడా మనకు అనిపిస్తుంది, గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అయిపోతుంది, రాకుండా ఉంటుంది. సో బ్రష్ సహాయంతో గానీ ఒకవేళ బ్రష్ లేదు అనుకుంటే ఫింగర్ టిప్స్ అందులో డిప్ చేసి జస్ట్ ఇలా స్కాల్ప్ కంప్లీట్ స్కాల్ప్ అప్లై చేసుకోవచ్చు.
చాలా మందికి ఈ అప్లై చేసేటప్పుడు ఒక డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇది స్టిక్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి ఈ ప్యాక్ వేసుకోవాలా, లేకపోతే డ్రై హెయిర్ పైన అప్లై చేసుకోవాలా అని. ఓకే, కరెక్టే, మంచి డౌట్ అడిగారు. సో ఏ ప్యాక్స్ అయినా సరే, మన ఫేస్ ప్యాక్ అయినా హెయిర్ ప్యాక్ అయినా సరే నీట్ గా క్లీన్ గా ఉండాలి. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, బిఫోర్ డే హెయిర్ వాష్ చేసిన తర్వాత అప్పుడు అప్లై చేసుకోండి. అంటే స్కాల్ప్ నీట్ గా ఉంటే అబ్జార్బెన్స్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. సో రిజల్ట్ అనేది మనం తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బిఫోర్ డే హెయిర్ వాష్ చేసుకోండి. సో ప్రీవియస్ మీరు చెప్పిన చాలా టిప్స్ లో నుంచి నేను క్యాచ్ చేసిన పాయింట్ కూడా చెప్తాను. సో చాలా మంది ఏంటంటే రేపు అప్లై చేసుకుందాం అన్నప్పుడు ముందు రోజు ఏదైనా పొల్యూషన్ కి వాటికి ఎక్స్పోజ్ అయ్యి వచ్చి సర్లే మళ్ళీ ఇది తర్వాత హెడ్ వాష్ ఎలాగో చేస్తాం కదా అని అనుకోవద్దు. ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మీరు మళ్ళీ డస్ట్ గా హెయిర్ ఉన్నా పొల్యూషన్ గా ఉన్నా కూడా అదంతా మళ్ళీ తీసుకుంటుంది. కాబట్టి బిఫోర్ ఏదైతే హెల్దీ హెయిర్ కావాలి కాబట్టి మనకి ఫస్ట్ హెయిర్ మాత్రం వాష్ చేసి ఉంచాలి. సో అలాగే ఆయిల్ కూడా అప్లై చేసుకుండా ఉంటే మనకి ఇది బాగా అబ్జర్వ్ అవుతుంది, పనిచేస్తుంది. సో 25 minutes తర్వాత షాంపూ వాష్ చేసుకోవచ్చు. ఆర్డినరీ వాష్ కాదు, మీకు ఏదైతే రెగ్యులర్ గా అలవాటు ఉంటుందో ఆ షాంపూ వాష్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఈ విధంగా ఒక ప్యాక్ 2 ingredients 3 benefits. సో మనకి మంత్లీ అప్లై చేసుకోమంటారా, 10 days కి ఒకసారి సరిపోతుందా, లేదంటే మాకు ఇంకా కాన్సన్ట్రేషన్ గా మేము ఉన్నాం, మా హెయిర్ కావాలి అనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ అయితే మంత్లీ 4 times అవుతుంది. కాబట్టి మీరు ఎలా కావాలనుకుంటారా హెయిర్, అటువంటి హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. చాలా మందికి స్ప్లిట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. హెయిర్ చాలా లాంగ్ ఉంటది, చూడటానికి పెద్ద లుక్ ఉండదు, స్ప్లిట్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏమైనా చెప్తారా టిప్? సో స్ప్లిట్స్ రాకుండా ఉండాలి అంటే మన బాడీలో వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండాలన్నమాట. దట్టు మనకి ఐరనింగ్ చేసుకోకూడదు. చాలా మంది హెయిర్ కి డ్రైయర్స్ ఐరనింగ్ చేసుకుంటే హెయిర్ లో ఉన్న మాయిశ్చర్ ని మనం హీట్ ద్వారా లాగేస్తూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే డ్రై అయ్యిందో అప్పుడు స్ప్లిట్స్ వస్తాయి. డ్రైనెస్ కాకుండా ఉండే ప్యాక్స్ వేసుకోవాలి. మాక్సిమం మన చేతుల్లో ఉన్నది ఏంటంటే స్ట్రైట్నింగ్ చేసుకోకూడదు మనం. అలానే మనం డ్రైయర్ కూడా యూజ్ చేయకుండా ఉండాలి. ఎండలోకి వెళ్ళినప్పుడు స్కార్ఫుల్ కట్టుకున్నట్లయితే కాస్త ప్రొటెక్షన్, చాలా హెయిర్ కున్న మనకు మాయిశ్చర్ అలానే ఉంటుంది కాబట్టి స్ప్లిట్స్ రాకుండా ఉంటాయి. సెకండ్ థింగ్, ఇక్కడ మీరు హెయిర్ కి కండిషనింగ్ కూడా అప్లై చేయవసరం లేదు. ఎందుకంటే కర్రీ లీవ్స్ ఎప్పుడు సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ ఆనియన్ కూడా. అందుకని మోర్ బెనిఫిట్స్ సింగిల్ ప్యాక్ అన్నమాట. అంతే కదండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు. వెల్కమ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.